ఇక నరసాపురం వెళ్దాం. నరసాపురం లోక్సభ ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి లోక్సభ. నరసాపురం అనగానే త్రిబుల్-ఆర్ రఘురామకృష్ణరాజు ఆయన గుర్తొస్తాడు. సో నరసాపురం లోక్సభకు సంబంధించి ఈసారి మనం చూస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రలో 2024 నరసాపురం నుంచి ఈసారి గూడూరి ఉమాబాల టికెట్ దక్కించుకున్నారు వైసీపీ నుంచి. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా భారతీయ జనతా పార్టీ నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఈయన కూడా బలమైనటువంటి నాయకుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ఆ జిల్లాలో. సో ఆయనకి ఈసారి టికెట్ దక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నరసాపురం లోక్సభ పరిధిలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా అంటే కూటమి ఏర్పడక ముందు నుంచి తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తుంది. గతంలో కూడా నరసాపురం పరిధిలో కూడా గత చరిత్ర చూసుకున్న తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా కాంగ్రెస్ కూడా సమూజ్యులుగా ఉండేటువంటి పరిస్థితి. సో యాజ్ ఆఫ్ టుడే ఎన్నికలు కనుక జరిగినట్లయితే ఇక్కడ నరసాపురం లోక్సభ పరిధిలో భారతీయ జనతా పార్టీకి కాస్త అడ్వాంటేజ్ ఫ్యాక్టరు కనిపిస్తూ ఉంది. దానికి గల కారణం సూపర్ 6 కావచ్చు, లేకపోతే సంక్షేమ పథకాలు రెట్టింపు చేస్తామని కావచ్చు, లేకపోతే అధికారం వచ్చిన తర్వాత ఒకవేళ అధికారం ఇస్తే అభివృద్ధి చేస్తాము అనేటటువంటి అంశాలు కావచ్చు. ఇవన్నిటిని కూడా బేరీజు వేసుకొని ఇక్కడ నరసాపురం లోక్సభ పరిధిలో భారతీయ జనతా పార్టీకి అయితే స్వల్ప ఎడ్జ్ అయితే కనిపిస్తుంది. ఇక నరసాపురం లోక్సభ పరిధిలో ఉండేటటువంటి ఒక 2 కీలకమైనటువంటి నియోజకవర్గాల గురించి మనం ఇప్పుడు కాసేపు మాట్లాడుకుందాం. ముందుగా భీమవరం నియోజకవర్గంలో మూడ్ ఆఫ్ ఆంధ్రలో వచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయి? భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ ఆయన పోటీ చేస్తున్నారు. పలివర్తి రామాంజనేయులు జనసేన అభ్యర్థిగా ఇక్కడ బరిలో దిగుతున్నారు. సో యాజ్ ఆఫ్ టుడే అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. ఎందుకంటే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఒక 3 కనుక కంటిన్యూ అయిందంటే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 2014లో మనం చూసాం. అప్పుడు తెలుగుదేశం పార్టీ హవా మొత్తం 2 జిల్లాల్లో కనిపించింది. సీన్ కట్ చేస్తే 2019కి వచ్చేసరికల్లా అది రివర్స్ అయింది. ఉభయ గోదావరి జిల్లాల్లో విపరీతమైనటువంటి ట్రెండ్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో వచ్చింది. సో ఈసారి 2024లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది? అయితే ఇవన్నీ కూటమి గట్టాయి కాబట్టి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక వాదన ఉంటే, లేదు సంక్షేమ పథకాల ద్వారానే ఖచ్చితంగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి సత్తా చాటుతారంటూ వైసీపీ చెప్పుకుంటూ వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో భీమవరంలో ఈసారి సిచ్యువేషన్ చూస్తుంటే జనసేన పార్టీకి కాస్త ఎడ్జ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్గా ఉండి నియోజకవర్గం అంటే నరసాపురంలో ఉండేటటువంటి ఒక ముఖ్యమైన నియోజకవర్గం ఉండి నియోజకవర్గంలో చాలా ఆసక్తికరమైనటువంటి రాజకీయం అయితే ఈసారి కనిపిస్తోంది. దానికి గల కారణం రఘురామకృష్ణరాజు కూటమి అభ్యర్థిగా ఆయన టికెట్ దక్కించుకున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పివిఎల్ నరసింహరాజుకి ఆయన జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రఘురామకృష్ణరాజు చాలా ఆసక్తికరమైనటువంటి పొలిటికల్ కెరీర్ అయింది. 2014 నుంచి చూస్తున్నాం మనం. అప్పుడు టికెట్ ఆశించారు, అప్పుడు రాలేదు. ఇక 2019లో టికెట్ వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలిచిన తర్వాత మళ్ళీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి కావచ్చు లేకపోతే అనుకూలంగా మాట్లాడుతూ వచ్చారు. రాజధాని అంశం గురించి మాట్లాడారు, అభివృద్ధి గురించి మాట్లాడారు. ఇక జగన్మోహన్ రెడ్డికి ప్రతిరోజు కూడా సెటారికల్గా మాట్లాడుతూ ఆయనైతే ఒక తనదైన శైలిలో రాజకీయం చేస్తూ వచ్చారు. సో చివరి ఆఖరికి ఆయన తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మధ్యన ఆయన టికెట్ అయితే దక్కించుకున్నారు. అయితే యాజ్ ఆఫ్ టుడే ఉండిలో ఉన్నటువంటి పరిస్థితి బట్టి చూస్తే పోరైతే రసవత్తరంగా సాగుతుంది. ఇక్కడ ఉండిలో తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరైతే చాలా గట్టిగా జరుగుతోంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే ఉండిలో నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజుకి కాస్త స్వల్ప అనుకూలత అయితే కనిపిస్తోంది. ఇది ఉండిలో ఉండేటటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా నరసాపురం లోక్సభ పరిధిలో భారతీయ జనతా పార్టీకి కాస్త అడ్వాంటేజ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది.